మాల మహానాడు ఆఫ్ ఇండియా మాల యువజన విభాగం కమిటీ సమావేశం గురువారం గోదావరి ఖనిలోని గోదావరి కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పసుల రామూర్తి పాల్గొని మాట్లాడుతూ అంబేద్కర్ భవన నిర్మాణాన్ని సాధించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఎస్సీ ఎస్టీ వర్గాల సమస్యలను పరిష్కరించేందుకు బలమైన ఉద్యమాలు చేశామన్నారు. అదేవిధంగా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం నుంచి ఎస్సీ ఎస్టీలకు సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఇటీవల విజయం సాధించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు దళిత బంధు, రైతు బంధు, భూమి లేని నిరుపేదలకు భూమిని పంచేందుకు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి చైర్మన్ ను నియమించాలన్నారు. గోదావరి ఖనిలో నిర్మాణాత్మక ఉద్యమాన్ని నడపడానికి యువజన విభాగం కమిటీని వేయడం జరిగింది. పూర్తి స్థాయిలో కమిటీ వేసి గోదావరి ఖనిలో ఉన్న అంబేద్కర్ భవనాన్ని ఎస్సీ ఎస్టీ బీసీల కోసం పోరాటం చేసి సాధించుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే గత ప్రభుత్వాలు అయితే ఎవరైతే చేసిర్రో తప్పులను వాటిని సరిదిద్దడానికి బలమైన ఉద్యమాన్ని నడిపిస్తాం. గోదావరి ఖనిలోని ఎస్సీ ఎస్టీ బీసీ సమస్యలను పరిష్కారం కోసం మాల మహానాడు ముందుండి పోరాడుతుందని జిల్లా అధ్యక్షుడు దేవి లక్ష్మీనరసయ్య, జిల్లా యువజన విభాగాధ్యక్షుడు ఎరకల రాజకిషోర్ల ఆధ్వర్యంలో బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తామని తెలియపరుస్తూ ప్రభుత్వం నుండి వచ్చే ఎలాంటి అవకాశాలైనా దళితులకు దక్కేలా కృషి చేస్తాం. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా దళిత బంధును పునరాలోచించి 12 లక్షలతోనే ప్రారంభించాలని కోరుకుంటున్నాం. అలాగే రైతు బంధును కూడా మొత్తంగా 100 ఎకరాలు కాకుండా 10 ఎకరాలకు పరిమితం చేసి ఇవ్వాలి. అలాగే నిరుపేదలైన భూమి లేని వాళ్ళకు కూడా ఆ 10 ఎకరాల ఎవరికైతే ఇస్తున్నామో భూమి లేని వాళ్ళకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అలాంటి పరిస్థితులు కనుక రాకపోతే బలమైన ఉద్యమం ఏ పార్టీ మీదనైనా మేము చేస్తాం. ఇక్కడ ఎంపీగా గెలిచిన గడ్డ వంశీకృష్ణకు శుభాకాంక్షలు తెలుపుతున్నాం, ఎందుకంటే మా మాల బిడ్డ కాబట్టి. అలాగే విద్యా విధానంలో కూడా ఈ ప్రభుత్వం మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మాల కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్ పెట్టి వెంటనే చైర్మన్లను ప్రకటించి మా అవకాశాలను, మాకు వచ్చే నిధులను మంజూరు చేయాలని కోరుకుంటూ జై భీమ్. అనంతరం మాల మహానాడు యువజన విభాగం కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎరకల రాజకిషోర్, దామక పవన్, ఉపాధ్యక్షుడిగా భీమా సుధీర్, కార్యదర్శిగా మహేందర్ ఎన్నికయ్యారు.